పేషెంట్స్ తో ఆసుపత్రికి వచ్చే కుటుంబ సభ్యుల బాధలు అన్నీ ఇన్ని కావు. తినడానికి తిండి దొరక్క, పడుకోవడానికి ప్లేస్ లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. చెట్ల కింద వంటలు, రోడ్లపైన నిద్రలు, అపరిశుభ్ర వాతావరణంలో పడిగాపులు. ఇలాంటి ఇబ్బందుల నుంచి విముక్తి కల్పిస్తోంది కస్తూర్బా సేవాగ్రామ్. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువులకు కస్తూర్బా సేవాగ్రామ్ అందిస్తున్న సేవలపై V6 స్పెషల్ స్టోరీ. ఇది వరంగల్లోని కస్తూరిబా సేవాగ్రామ్. ఎంజీఎం ఆసుపత్రికి రోగులతో పాటు వచ్చేవారికి ఆసరాగా ఉంటోంది. 10 రూపాయలకే అన్నం పెట్టి వారి ఆకలి తీరుస్తోంది. రోజు ఎంజీఎం కు 2-3 వేల మంది అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. ఇందులో కొంతమంది ఇన్ పేషెంట్స్ గా ఉండాల్సి వస్తుంది. రోగులకు సహాయకులుగా వచ్చేవారు ఉండటానికి రాష్ట్రంలో ఎక్కడా లేని వసతి ఏర్పాట్లు చేసింది సర్కార్. ఆసుపత్రి సమీపంలో ఉన్న 2 ఎకరాల స్థలంలో 1986లోనే కస్తూరిబా సేవాగ్రామ్ ప్రారంభించారు. ఎంజీఎంలో సేవా కార్యక్రమాల బాధ్యత తీసుకున్న రోటరీ క్లబ్ 20 లక్షలతో ఆసుపత్రి పరిసరాలు క్లీన్ చేయించింది. సేవాగ్రామ్ ఆవరణలో గదులు శుభ్రం చేయడం, కొత్త భవనాల నిర్మాణాలపై దృష్టి పెట్టింది. ఆసుపత్రి ప్రాంగణంలో చెట్ల పెంపకం చేపట్టింది. చల్లటి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా చర్యలు చేపట్టింది. రోగుల బంధువులకు 10 రూపాయలకే భోజనం అందిస్తోంది. అలాగే రాత్రిపూట కూడా 5 రూపాయలకే భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దాతల సాయంతోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటున్నారు నిర్వాహకులు. ఎంజీఎంలో ఉన్న అటెండెంట్స్ కు ఇక్కడ సేవ చేసే భాగ్యం మాకు కలుగుతుందనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ హన్మకొండ ఒక నిర్ణయం తీసుకుని సేవాగ్రామ్ ను ముందుకు తీసుకెళ్లడానికి కలెక్టర్ గారి ద్వారా ఒక లెటర్ ద్వారా మేము తీసుకోవడం జరిగింది. మా ఉద్దేశం ఈ సేవాగ్రామ్ కు వచ్చే వాళ్ళందరూ కూడా జిల్లా నుంచి ఎంతో దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది బీద వాళ్ళు ఇక్కడికి వచ్చి పేషెంట్ అటెండెన్స్ గా ఉంటున్నారు. వారందరికీ భోజనం 10 రూపాయలకే భోజనం అందించడం జరుగుతుంది సార్. వాళ్ళకి నైట్ భోజనాన్ని కూడా అంటే డిన్నర్ కూడా అందించాలనే ఆలోచన ఒక జాయింట్ కలెక్టర్ గారు మాకు రైస్ అందించినట్టుంటే వాళ్ళకి మధ్యాహ్న భోజనం మరియు డిన్నర్ కూడా మేము అందించడానికి ప్రయత్నిస్తున్నాం సార్. అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు సేవాగ్రామ్ సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. హోటల్లో ఒక్క పూట భోజనం చేసేందుకు మినిమం 60 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. అదే సేవాగ్రామ్ లో 10 రూపాయలకే భోజనం అందిస్తున్నారు. ఆసుపత్రిలో రోగులతో పాటు వారి అటెండెన్స్ కు కూడా సేవలు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నం తిరిగా 10 రూపాయలు తీసుకొని పెడతాను. కూరలు బాగుంటాయి, అన్నం బాగుంటుంది, మాకు నచ్చింది. ఇక్కడనే మంచి రుసులు ఉన్నాయి. ఇప్పుడు అందుకంటే బయట కంటే ఇంట్లోనే రుసులు మంచిగా ఉన్నాయి. పెడతాను, తింటాను. బయట చాలా పైసలు అవుతాయి, 50 రూపాయలు అవుతాయి. ఇంట్లో 10 రూపాయలతోటి భోజనం వస్తుంది. బాగానే ఉంటుంది. కూరలు ఇట్లా అన్ని మంచిగానే ఉంటాయి. కస్తూరిబా సేవాగ్రామ్ ఇక్కడ ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి తెచ్చింది. విశ్రాంతి గదులు, భోజనశాల, సేద తీరటానికి కుర్చీలు, స్నానాలు చేసేందుకు సదుపాయాలు ఏర్పాటు చేసింది. ఇక సేవాగ్రామ్ లోకి వెళితే సొంత ఇంట్లోనే ఉన్నామనే భావన కలిగేలా వసతులు కల్పించి భేష్ అనిపించుకుంటోంది.